ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసిన రెసిపీ పప్పు మామిడికాయ ఫ్రెండ్స్. పప్పు మామిడికాయ పప్పులో అయితే పచ్చిమిర్చి బారుగా కోసుకోవాలి. అలాగే ఇదిగోండి చక్కటి మామిడికాయ తీసుకోండి. మామిడికాయల్ని ఈ తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. అలాగే టెంకను పడేయద్దు ఫ్రెండ్స్. పప్పులో టెంక అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకుందాం. పప్పు మామిడికాయ చపాతీలోకైనా చాలా బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. వేడివేడి అన్నంలో పప్పు మామిడికాయ వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నారంటే ఇంకా చాలా బాగుంటుంది. ఫస్ట్ పప్పుని కడిగి 3-4 సార్లు కడుక్కోవాలి. కడిగి అలాగే మామిడికాయ ముక్కలు వేసుకున్నాం. కడిగేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మామిడికాయ తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాను. ఇదిగోండి మామిడికాయ ముక్కలు కూడా కోసుకున్నాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, ఎల్లో కలర్లోకి వచ్చేసాయి మామిడికాయ ముక్కలు. ఈ ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. నేను టెంకతో సహా వేసేస్తున్నాను. పప్పులో టెంక చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కోసి వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. మనం దీంట్లో చింతపండు వేసుకోవసం లేదు, ఇక మామిడికాయ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పును కొంచెం పసుపు కారం కూడా వేసేసుకుందాం. ఇవన్నీ టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే కారము పసుపు కూడా వేసేసుకుందాం. ఇదిగోండి టేస్ట్కి సరిపడంత కారం కూడా వేసుకోవాలి. పులుపు కదా, మామిడికాయ అంటేనే పులుపు, అందుకే కొంచెం కారం ఎక్కువే పడుతుంది. పప్పులోకి అయితే చూసుకుని వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడంత కొంచెం పసుపు, ఎందుకంటే కూర కలర్ కనిపించాలి, అలాగే టేస్ట్ కూడా రావాలంటే పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుని అప్పుడు మూత పెట్టేసేసి ఒక 3 to 4 విజిల్స్. పప్పు ఉడికిపోయిందంటే 3 విజిల్స్ చాలు. అదే కొంచెం పప్పు వేరుగా ఉంటుంది, ఒక్కొక్కసారి 5 విజిల్స్ వచ్చినా ఉడకదు, అందుకే 5 విజిల్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి 5 విజిల్స్ అయితే తప్పనిసరిగా రానివ్వండి. 5 విజిల్స్ వచ్చినాక ఆవిరిపోయేదాకా మాత్రం మూత తీయొద్దు. ఆవిరిపోయిన తర్వాత మాత్రమే మూత తీసుకోండి. పప్పు టేస్ట్ రావాలంటే ఆవిరి మొత్తం పోయేదాకా అలాగే ఉంచండి ఫ్రెండ్స్. పప్పు తాలింపుకి నూనె పెట్టుకున్నాను బాండీలో. నూనె కాగిపోయిన తర్వాత మనకి ఇదిగోండి కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసేస్తున్నాను. అలాగే లాస్ట్గా కొంచెం ఆవాలు, పచ్చనపప్పు, అలాగే జీలకర్ర వేగిన తర్వాత మనం ఇందాక ఆవిరి తీసేసి మనం పప్పు మెదిపేసుకున్నాం కదా, తాలింపు వేగిపోయింది. ఈ తాలింపును మనం ఇందాక పప్పులో వేసేసుకున్నాం. ఇవ్వండి పప్పు రెడీ, మామిడికాయ పప్పు రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.